నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 20 ఏళ్లుగా దేశంలో అమలవుతున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక్కసారిగా చరిత్ర పుటల్లోకి చేరబోతోంది. మన్రేగా పేరుతో అత్యంత పాపులర్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉన్నటువంటి చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పేరుతో మరో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీని మీద ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేటువంటి కార్యక్రమంగా చెప్తున్నారు. దీని మీద హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దీంతో అది వీబీజీ రామ్జీ చట్టం 2025గా అమల్లోకి వచ్చింది. గ్రామీణ ఉపాధి అభివృద్ధి సాధన దిశలో ఇది కీలక మైలురాయిగా నిలవగల సంస్కరణ అని బీజేపీ నేతలు అంటుంటే, విపక్షాలు మాత్రం ఇది ఉపాధి హామీని నీరుగార్చడానికే అని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో 2006 ఫిబ్రవరి 2న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీల చేతుల మీదుగా ప్రారంభమైన పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది నరేగా అని పిలిచే ఉపాధి హామీ పథకం. గ్రామాల్లోని సామాన్య ప్రజల ఉపాధికి భరోసానిచ్చిన అతి గొప్ప పథకమిది. ముఖ్యంగా గ్రామాల్లో భూమి లేని పేదలకు, అట్టడుగు వర్గాలకు, మహిళలకు మహాత్ముడు ఆశించిన సంపూర్ణ స్వరాజ్యాన్ని అందించిన పథకమిది. పని అనేది తమ హక్కుగా, తమకు కావలసిన సమయంలో పనిని అడిగే హక్కుతో పాటు ఆ పనిలో జరిగే అవినీతిని ప్రశ్నించే హక్కు, సకాలంలో వేతనాలు పొందే హక్కును కల్పిస్తూ ప్రతి గ్రామీణుడికి 100 రోజుల పనిని కల్పించిన ఏకైక పథకమిది. ఎవరి దయపై ఆధారపడకుండా, ఉపాధి కోసం ఎక్కడికో వలసపోకుండా తమ కూలీపై బేరమాడే శక్తిని ఇస్తూ ఉన్న ఊరిలోనే స్వేచ్ఛగా గౌరవప్రదమైన జీవితాన్ని వారు పొందారు. వ్యవస్థలోనూ గ్రామీణ ఉపాధి హామీ తెచ్చిన మార్పు చిన్నదేమీ కాదు. ఈ ఉపాధి హామీ పథకం అండతో గ్రామ స్వరూపాన్నే మార్చే ఎన్నో పనులు జరిగాయి. చెరువులు, కుంటల పూడికతీతతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ స్థిరీకరణతో గ్రామాల ఆదాయం పెరిగింది. ఆ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు చేర్చే రోడ్లు బాగుపడ్డాయి. లక్షలాది గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, చెక్ డ్యాంలు, తోటలు లాంటి గ్రామస్తుల ఉమ్మడి ఆస్తులు ఏర్పడ్డాయి. ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడంపై కాంగ్రెస్తో పాటు పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. గ్రామ సభల్లో పనుల్ని నిర్ణయించుకునే అతి ముఖ్యమైన అధికారాన్ని ఏకంగా కేంద్రం చేతిలోకి తీసుకోవటమే కాకుండా గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు సకాలంలో వేతనం పొందే హక్కును తనే తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఇది అంతిమంగా పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ గ్రామ స్వరాజ్యాన్ని నాశనం చెయ్యటమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడటం కోసం యార్లగడ్డ రామ్కుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే బాబురావు గారు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో మల్లెల లింగారెడ్డి గారు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా బాబురావు గారు నమస్కారం. నమస్తే. బాబురావు గారు, అంటే వామపక్ష పార్టీలు అంటేనే సహజంగా పేదలు, రైతులు, కార్మికులు వీళ్ళ పక్షాన పోరాడతారన్నది మీకు ఓట్లు రావచ్చు రాకపోవచ్చు వేరే విషయం, కానీ వాళ్ళ హక్కుల కోసం కార్మిక సంఘాలు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది ఒక మౌలికంగా గత 20 ఏళ్ల నుంచి దేశంలో అమలు అవుతున్నటువంటి పథకం. కొన్ని సందర్భాల్లో ఒకళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్తో ప్రత్యేకంగా నేను పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయాల పేదలకి డబ్బులు పంచడంగా చెప్తారు అన్నట్టుగా, ప్రైవేట్గా మాట్లాడుతున్నప్పుడు అన్న అలా చెప్తారు అనుకున్నా. కానీ ఇది ఒక అద్భుతం అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. రూరల్ ఎకానమీ స్ట్రెంగ్తన్ కావడానికి, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచడానికి, తద్వారా ఇతర రంగాల మీద ఆధారపడ్డ వాళ్ళకి ఉపాధి పెరగటానికి, అన్నిటికి కూడా మొత్తంగా దేశంలో 60% ఉన్నటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడటానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని చాలామంది మాట్లాడతారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరే పేరు గాంధీ గారి పేరు తీసేశారా లేదా అదొక అంశం అయితే, దానికంటే కీలకంగా ఆ పథకానికి ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్న పథకానికి తేడా ఏంటి, ఏం గమనించారు? మీరంతా వ్యతిరేకిస్తున్నారు, ఏంటి మీకున్న అభ్యంతరం?
ఏం లేదు, గత 11 సంవత్సరాల నుండి ఎన్డీఏ బీజేపీ దీనికి ఒక రకంగా రెక్కి నిర్వహిస్తోంది, దీన్ని ఎలా అంతం చేయాలని. ఓకే. కానీ 11 ఏళ్లకి వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతమైన వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఈ చట్టంలోనే పేర్కొన్నారు. దీని ద్వారా గతంలో ఉన్నటువంటి నరేగా చట్టంలో ఉన్న అన్ని నిబంధనలు రద్దు అయిపోతాయి. ఇది సవరణలు కాదు, ఇది సమూలంగా నాశనం చేయటమే దాన్ని. అలాగే ఇవాళ పేరు మార్పు అనేది ఒక అంశం, అంటే పేరును కూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు అని చెప్పడానికి. కానీ దానికంటే ముఖ్యమైనది దాని స్ఫూర్తిని దెబ్బతీశారు, దాన్ని నిర్వీర్యం చేయటమే కాదు, దాని మీద దాడి చేశారు. ఇప్పటి వరకు పార్టీలు పథకాలు పెట్టుకోవటం రకరకాలు ఉంటాయి, కానీ ఏ ప్రభుత్వాలు మారినా మౌలికమైనటువంటి చట్టాలని గౌరవించడం, వాటిని కొనసాగించడం, మరింత అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇవాళ ఈ చట్టం రావడానికి నేపథ్యం ఏంటి? అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 2004లో ఓడిపోయి కాంగ్రెస్ కి అధికారం వచ్చింది. మెజారిటీ లేకపోయినప్పుడు సిపిఎం నాయకత్వంలో 62 మంది వామపక్షాల ఎంపీలు పార్లమెంట్ లో ఉండి వారి మద్దతు ఉంటేనే, వామపక్షాల మద్దతుతోనే యూపీఏ ఏర్పడింది. దాంతో అప్పుడు సిపిఎం మిగతా వామపక్షాలు అనేకం అందులో చేరకుండానే కొన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్ రూపొందించాలి, దేశంలో ప్రజలకి సామాన్యులకు ఉపయోగపడేది. అందులో ముఖ్యమైనది ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఉండాలని వామపక్షాలు కూడా పట్టుబట్టి యూపీ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్. ఇది మీరు ఇందాక చెప్పినట్లుగా ఒక పథకమే కాదు, రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని జీవించే హక్కు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జీవించే హక్కు అంటే ఉపాధి ఉంటే జీవిస్తారు కదా. కాబట్టి జీవించే హక్కు అంటే ఉపాధి కల్పించడం కూడా హక్కు. ఆ హక్కుని చట్టబద్ధం చేసినటువంటిది ఇది. ఇప్పుడు కొత్త పథకం ద్వారా ఈ పథకాన్నే, ఈ హక్కునే లేకుండా చేస్తా ఉన్నారు. అలాగే ఇంకొక విధంగా చెప్పాలంటే ఇది సర్వజనీయం, యూనివర్సల్ పథకం. ఇది ఈ కులం లేదు, మతం లేదు, ఆడవాడు లేదు, మగవాడు లేదు. దేశంలో ఉన్న గ్రామీణ పేదలు అందరూ ఇందులో పొందే అవకాశం ఉంది. ప్రయోజనం ఏదైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యి సంక్షోభంలో ఉండి కొట్టుమిట్టాడుతూ వలసలు వెళ్ళిపోతున్న ఈ దశలో కొంతలో కొంతైనా వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించినటువంటిది గ్రామీణ ఉపాధి పథకం. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థని కొంతలో కొంతైనా పటిష్టం చేసింది. మరొక వైపున వివక్షత, కులం పేరుతోనో స్త్రీలు పురుషులు అనే వివక్షతని కొంత మేరకు తగ్గించడానికి ఈ పథకం దోహదపడింది. ఇన్ని రకాలుగా ఉపయోగపడిన హక్కుగా ఉన్న పథకాన్ని పూర్తిగా ఈరోజు తొలగించడం అనేది నష్టదాయకమే కాదు. ఇప్పుడు వారికి చెప్పొచ్చు 125 రోజులు మేము దీన్ని పెంచుతున్నామని. ఇది ప్రజలను మోసగించడమే. 100 రోజులు పనిస్తామని చెప్పినటువంటి దాంట్లోనే సగటున వాళ్ళకి చూసుకుంటే దాదాపు 50 రోజులకే ఎక్కువ మందికి పని ఉంది. 100% 100 రోజులు అందరికీ పని లేదు. దీనికి కారణం ఏమిటి? మోడీ ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత 1,11,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నరేగా బడ్జెట్ ని దాదాపు 86,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. రకరకాల నిబంధనలు పెట్టి ఉన్నటువంటి కార్డుల సంఖ్యను కూడా కుదించేశారు. ఇప్పుడు ఇది ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రాల హక్కులని, ఫెడరలిజం యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తా ఉంది. 40% ఇప్పుడు రాష్ట్రాలు భరించాలన్నారు, ఇప్పటి వరకు 10%. తెలుగు రాష్ట్రాల మీదే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి భారం పడుతుంది. గత 12 ఏళ్లలో రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర ఏర్పడిన తర్వాత 12 ఏళ్లలోనే దాదాపు 82,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాలకి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు వచ్చినాయి. ఇప్పటికే రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయని మీరే చెప్తున్నారు. 40% వాళ్ళు పెట్టుకోలేరు. అప్పుడు ఏమైపోతుంది? నిర్వీర్యం అయిపోతుంది. అలాగే అసలు ఎక్కడికక్కడ గ్రామాల్లో మహాత్మా గాంధీ గారి పేరు పెట్టారు. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిని చంపేస్తున్నారు, అంబేద్కర్ గారి స్ఫూర్తిని చంపేస్తున్నారు. దానిలోకి వద్దాం సార్. పేరు మీరు అన్నట్టుగా పేరుది చిన్న అంశం అనుకుందాం. పేరులో కూడా చిన్నది కాకపోయినా
పేరు కూడా చాలా కీలకమే. కీలకమే కాదని కాదు, గాంధీ గారి పేరు తీసేయాల్సిన అవసరం గాంధీ గారి పేరు ఉండకూడదు. అవును, అందులో కూడా ఇంకొక రకమైనటువంటి రాముడి పేరు రావాలి, అది వాళ్ళ ఉద్దేశం. ఓకే ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను. గారికి రాముడికి కూడా పోటీ పెట్టి రాముడిని దేవుడిని కూడా వాడుకునే రాజకీయం ఇక్కడ కూడా చేయటం అది బాధాకరమైనటువంటి అంశం. రైట్ సార్, మళ్ళీ వస్తాను. చివరిలో ఒక్క విషయం, ఇందులో తెలుగుదేశం జేడీయూ భాగస్వాములుగా ఉండి వారి దీంట్లో నడుస్తున్న ప్రభుత్వంలో కనీసం వారైనా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా పేదలకు వ్యతిరేకంగా రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు గొంతు విప్పి వాళ్ళు అడ్డుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ ఆమోదం లేకుండా పాస్ కాదు. వైసీపీ ఎలాగో మాట్లాడుతుంది, బీజేపీకి తందాన అంటుంది, జనసేన టీడీపీ జేడీయూ దాని మీద కూడా లింగారెడ్డి గారు కూడా ఉన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేసే ఈ చట్టాన్ని వారు బలపరచడం అనేది ఒక ప్రాంతీయ పార్టీలుగా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీగా ఉంటున్న టీడీపీ దాన్ని బలపరచడం అంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి బాబురావు గారు, మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు, సోనియా గాంధీ గారు కూడా దాని మీద ఒక లేఖ రాశారు. అంటే ఆవిడ ప్రస్తావించిన ఒక కీలకమైన అంశం ఏంటంటే గ్రామీణ ప్రజల బార్గెనింగ్ కెపాసిటీని, ఇప్పుడు ఈ పని చేతిలో ఉంటే ఇంతకంటే ఎక్కువ ఇస్తే నేను ఇంకో పనికి వెళ్తానని వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీని ఇప్పుడు ఇది నిర్వీర్యం చేయడం ద్వారా చంపేసింది. మెయిన్ ఈ మన్రేగా ద్వారా వచ్చిన పెద్ద లాభం ఏంటంటే అడ్డగోలుగా శ్రమశక్తిని దోచుకోకుండా వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయాన్ని చూపిస్తూ వాళ్ళ బేరం ఆడే శక్తిని మన్రేగా పెంచింది. ఇదే మౌలికమైంది. ఇప్పుడు అది పూర్తిగా నష్టపోతారు అని ఆవిడ చాలా అంశాలు లేవనెత్తారు. సరే, పథకం ఎవరు దీనిలో ప్రవేశపెట్టినా 20 ఏళ్ళుగా ఈ రూరల్ ఎకానమీకి ఇది దన్నుగా ఉందన్నది వార్త. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దానిలో కీలకంగా మీకు అభ్యంతరకరమైన అంశాలు ఏంటి? కటారి గారు, మీకు నమస్కారం సార్, మీకు ప్యానెల్ లో పెద్దలకి అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్, ముందుగా ఒక్క నిమిషం పాటు నాకు దీని యొక్క పూర్వాపరాలు, ఇది చట్టం రావడానికి గల కారణం ఒక నిమిషం వివరించిన తర్వాత నేను డీటెయిల్స్ లో చెప్పండి. 2002లో అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు దుర్భిక్షం ఉన్న సమయాల్లో రైతులు ఆత్మహత్య, దాదాపు 87 మంది రైతులు పైగా ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. సోనియా గాంధీ గారిని ఆనాటి సిఎల్పి లీడర్ గా ఉన్న మన రాజశేఖర రెడ్డి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న ఎం సత్యనారాయణరావు గారు, అట్లాగే అక్కడ నాయకులుగా ఉన్న రఘువీరారెడ్డి గారు, అనంతపూర్ జిల్లాలో వాళ్ళు కొంత డబ్బుని ప్రజల దగ్గర నుంచి భిక్షాటం ద్వారా పోగు చేసి ఆ రైతులకి, చనిపోయిన రైతు కుటుంబాలకు అక్కడ ఇచ్చి అనంతపూర్ జిల్లా పరిస్థితిని కొంత ఆమెకి వివరించి చెప్పడం జరిగింది సార్. తర్వాత 2004లో ఏప్రిల్ నెలలో ఎన్నికల సమయంలో ఆవిడ మళ్ళీ అనంతపూర్ జిల్లాకు వచ్చినప్పుడు సమయం తీసుకొని అదే అనంతపూర్ జిల్లా గార్లదిన్నె మండలం మార్తాడు అనే గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది సార్ సోనియా గాంధీ గారు. మార్తాడు అనే గ్రామానికి తీసుకెళ్లినప్పుడు ఎందుకు తీసుకెళ్లారు అంటే అక్కడ వలసల పరిస్థితి ఎట్లా ఉంది అని ఆమెకు వివరించడం కోసం అక్కడ తీసుకెళ్లినప్పుడు, అంటే ఏప్రిల్ మే నెల తీవ్రమైన ఎండలు, బట్ స్టిల్ ప్రతి ఇంటిని ఆమెకి తిప్పి చూపించడం జరిగింది. మోర్ దెన్ 60% ఇల్లులు తాళాలు వేస్తున్నాయి సార్. మిగిలిన వాళ్ళలో ఉన్నా కూడా వేది పనికి వెళ్ళలేక పట్టణాల్లోకి వలసెళ్ళి పని చేయలేని వయోవృద్ధులు ఎవరన్నా ఉన్న, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు, లేకపోతే చిన్న పిల్లలతో ఉన్న ఆడవాళ్ళు తప్ప మనకి అక్కడ పని చేయగలిగిన ఉన్న మగవాళ్ళు ఎవరు, మిగిలిన 40% ఇళ్లలో మనుషులు కనపడాలి అక్కడ ఎవరు. సో అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సోనియా గాంధీ గారు కళ్ళు చెమర్చిన పరిస్థితి ఆ గ్రామంలో తిరిగి చూసినప్పుడు, సో అక్కడే ఆమె చెప్పడం జరిగింది, ఈ వలసలను నివారించడానికి మనం ఖచ్చితంగా ఏదో ఒక ప్రోగ్రాం మనం గనక అధికారంలోకి వస్తే తీసుకోవాలి అని ఆమె 2004 ఏప్రిల్లో చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తక్షణమే దీనిపైన ఈ ప్రోగ్రాం కోసం ఆనాడు మిత్రపక్షాలుగా ఉన్న వామపక్షాలతో కావచ్చు, లేకపోతే రైతు కూలీల పట్ల సానుభూతి ఉన్న సంఘాలతో కావచ్చు కూర్చొని చర్చించిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కె రాజు గారు లాంటి వాళ్ళ ఇనిషియేషన్, గోకుల్ రాజు గారు లాంటి వాళ్ళ ఇనిషియేషన్ తీసుకొని ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చి, మన్రేగాని తీసుకొచ్చి పార్లమెంట్ లో 2005లో ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు దాన్ని కొంత స్టాండింగ్ కమిటీకి పంపించాలంటే స్టాండింగ్ కమిటీ పంపించారు. ఏది ఏమైనప్పటికీ అంతా అప్రూవ్ అయి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు అనంతపురంలోనే స్టార్ట్ చేశారు. 2006లో అనంతపురంలో బండ్లపల్లి గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అండ్ సోనియా గాంధీ గారు అక్కడ వచ్చి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు బాగా గమనించాలి. రెనౌండ్ ఎకనమిస్ట్ మన్మోహన్ సింగ్ గారు,
అంటే ఇది చేయడం వల్ల ఆర్థిక పర్యవసానాలు ఎలా ఉంటాయి, దీని యొక్క మంచి చెడ్డలు ఏమిటి అని అంచనా వేయగలిగిన శక్తి కలిగిన ప్రధానమంత్రి ఆ ప్రజల యొక్క కష్టాలు, ప్రజల యొక్క ఇబ్బందులు కంటితో చూసి ఓకే సెంటిమెంటల్ గా కనెక్ట్ అయ్యారా, లేకపోతే ఆ బాధ తీర్చడానికి ఆ ప్రజల యొక్క బాధని అర్థం చేసుకున్నారా, ఇది ఒక ఆస్పెక్ట్. అర్థం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం దాన్ని భరించగలిగి సస్టైన్ చేయగలిగిన పథకం అయి ఉండాలి. అంటే ఒక పక్కన ఎకనామిక్స్ట్ గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఆ బాధని అర్థం చేసుకున్న నాయకురాలుగా సోనియా గాంధీ గారు, అండ్ అట్ ది సేమ్ టైం విత్ ద సపోర్ట్ ఆఫ్ కమ్యూనిస్టులు. సో దీన్ని ఈ స్కీమ్ ని లాంచ్ చేసి 20 సంవత్సరాల పాటు దిగ్విజయంగా నడిపించడం జరిగింది. అది 2014లో ఇందాక మన బాబురావు గారు చెప్పినట్టు 2014లో మన్మోహన్ సింగ్ గారు వచ్చి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దీన్ని ఎట్లా ఎత్తివేయాలి అని తను తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. దానికి ఉదాహరణ పార్లమెంట్ లో అతను ఇచ్చిన స్పీచ్. 60 సంవత్సరాల स्वतंत्र भारत देशम लो आज भी गड्ढे खोदने के लिए एक स्कीम लाया गया है. मैं डोल पीटते हुए गाना बाजे के साथ इसको मैं बोलते ही रहूंगा అన్నాడు. అంటే చాలా చిన్నగా, చాలా హేళన చేస్తూ, చాలా అవమానకరంగా ఈ పథకం గురించి మాట్లాడినప్పుడు ఆ 10 ఏళ్లలో అంటే నేను 2006 నుంచి 2014 వరకు చెప్తున్నా సార్. సో ఆ 8-9 ఏళ్లలో ఆ స్కీమ్ అమలు యొక్క తీరు పట్ల ప్రపంచ బ్యాంకు గాని, నోబెల్ లారెట్స్ గా ఉన్న ప్రపంచంలో ఉన్న ఎకనామిస్టులు గాని దీన్ని ప్రపంచం మొత్తానికి, డెవలపింగ్ కంట్రీస్ కి ఈ స్కీమ్ యొక్క ట్రాన్స్పరెన్సీ, ఈ స్కీమ్ యొక్క అద్భుతమైన ఆలోచన విధాన్ని మీరు ఇది అమలు చేయండి అని సజెస్ట్ చేసే పరిస్థితిలో అంత అద్భుతంగా చేయగలిగింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం. సో అంటే ప్రపంచం యొక్క దృష్టిని మన వైపు తీసుకోగలిగాం. అంత మంచి పథకాన్ని పార్లమెంట్ లో ఆహ్వానం చేశారు నరేంద్ర మోడీ గారు. బహుశా అతని యొక్క క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ అయి ఉండొచ్చు, దాన్ని ఏదైనా పక్కన పెడతాం. సరే, వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఏదో మార్పులు చేద్దామని మళ్ళీ స్టాండింగ్ కమిటీకి పంపించినప్పుడు వీళ్ళకి కూడా స్టాండింగ్ కమిటీ ఏం రిఫర్ చేసిందంటే 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచండి అని వీళ్ళ హయాంలో కూడా రిఫర్ చేయడం జరిగింది. సరే, 125 రోజులు చేశారా, లేకపోతే దానికి సంబంధించి 25 రూపాయలు 20 రూపాయలు పెంచారా అనేది పక్కన పెడితే యాక్చువల్ గా ఇది ప్రజలకి హక్కు సార్. నాకు పని లేదు, నాకు పని కల్పించండి అని నా గ్రామ సభ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే నాకు ఖచ్చితంగా ఆ గ్రామ సభ నాకు పని కల్పించాలి. సో అది నా హక్కు. ఇవాళ ఆ హక్కును తీసేసి మీరు 125 రోజులు చేసిన తర్వాత గత 4-5 సంవత్సరాల వీళ్ళ యొక్క పనితనాన్ని గనక మనం తీసుకుంటే యావరేజ్ గా 50 రోజులకు మించి వీళ్ళు పని దినాలు కల్పించలేకపోయింది సార్ ఈనాటి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. సో హక్కుగా ఉన్న తరుణంలోనే వీళ్ళు 50 రోజులకి మించి పని కల్పించలేనప్పుడు ఇక హక్కును తీసేసిన తర్వాత అర్థం చేసుకోవాలి. ఒకటి, అదే విధంగా ఇంటర్నేషనల్ గా కూడా ఈ పథకానికి చాలా అభినందనలు రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఇది చాలా దోహదపడింది సార్. అంటే మనకి అక్కడ రూరల్ ఏరియాస్ లో మామూలుగా సహజంగా పొలాల్లో కూలికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూలీ రేటు తేడా ఉంటుంది సార్. బట్ వేరాస్ ఈ మన్రేగా స్కీమ్ లో ఆ వ్యత్యాసం లేదు. సో అటువంటి తరుణంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా లేదు, వాళ్ళ ఊర్లోనే ఇంటి దగ్గర పని చూసుకుంటూ ఈ పని చేసుకోవడానికి ఉపయోగపడింది వాస్తవంగా. ఎస్ సార్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఉపయోగపడింది, పల్లెల్లో ఆస్తిని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడింది, సోషల్ జస్టిస్ అంటే కులం మతం ఏమి లేదు, నాకు పని కావాలన్నాడు పని కల్పించాలి, సోషల్ జస్టిస్ కి ఉపయోగపడింది. సో ఇన్ ఆల్ వేస్ అండ్ ఆల్ మీన్స్ అండ్ ఆల్ సెక్షన్స్ అన్ని రకాలుగా ఇది అద్భుతంగా ఉపయోగపడిన ఈ పథకాన్ని ఇవాళ నీరు గార్చడం అనేది ఏంటంటే మనం గమనిస్తే రైతు కూలీలు, వ్యవసాయం ఇదేది కూడా పూర్తి స్థాయిలో కార్పొరేటీకరణ చేసి దీన్ని కూడా తన యొక్క మిత్రులకి అప్పచెప్పారు. ఒక్క నిమిషం సార్, ఇది ఒక్క మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను సార్. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద కంట్రీ, ఏ రకమైన రిసోర్స్ అయినా సరే చివరికి ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ దగ్గరకు కూడా వచ్చారు. ఇది మొత్తం కూడా దోచిపెట్టాలి అనే ఒక దురుద్దేశంతో తీసుకొచ్చారు. తర్వాత మహాత్మా గాంధీని 80 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ భౌతికంగా ఉండటానికే ఇష్టపడని వాళ్ళు ఇక మహాత్మా గాంధీ పేరు ఒక పథకానికి ఉంది అంటే ఇష్టపడతారు అంటే దాని మాత్రం ఆశ్చర్యం. ఓకే సార్, మళ్ళీ వస్తాను. రామ్ కుమార్ గారు, ఇక్కడ
మనకి చూస్తే ఫిగర్స్ కనపడుతుంది చెప్తుంది ఏంటంటే మౌలికంగా 3-4 అంశాలు. సరే రాజకీయం పక్కకు పెడదాం, మీరు 10 ఏళ్ళు ఈ పథకాన్ని కొనసాగించారు, కారణాలు ఏమైనా. ఇప్పుడు ఉపాధి దినాలు పెంచుతున్నట్టు చూపిస్తున్నా, 240 రూపాయలు కూలీ అని చెప్తున్నా, వాస్తవంగా అమల్లో అది 50 రోజులకే ఉందని. ఏది 90% నిధులు కేంద్రం పెట్టుకుంటే. రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం, ఏపీ కానీ తెలంగాణ కానీ, ఎవరు వచ్చినా అప్పులు కుప్పై పెరుగుతూ పోతా ఉన్నది తప్పితే మరొక ఇది లేదు. వాళ్ళు ఆ 10% కంట్రిబ్యూట్ చేయడమే కష్టంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు వాళ్ళు 40% కంట్రిబ్యూట్ చేయాలంటే పథకం ముందుకెళ్లాలన్న ఉద్దేశం. అలాగే పని ఇది డిమాండ్ డ్రివెన్గా ఉండింది సార్ ఇప్పటిదాకా, వాళ్ళ హక్కు వాళ్ళ డిమాండ్. ఇప్పుడు అధికారులు నిర్ణయం చేస్తారు, ఆ ఊర్లో పని దొరికే అవకాశం లేదు. అది జిల్లా హెడ్ క్వార్టర్లోనో మండల హెడ్ క్వార్టర్లోనో లేదా ఇంకో చోటుకు వెళ్ళమంటే మరి వీళ్ళు వెళ్ళటానికి గ్రామీణ పేదలు సిద్ధంగా ఉంటారా? వాళ్ళ ఊర్లో పని అంటే ఒక రకం, ఈ 240 రూపాయల కోసం మండల హెడ్ క్వార్టర్కో జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్తారా? తర్వాత వ్యవసాయం పీక్ పేరుతో 60 రోజులు అసలు దీనికి హాలిడే ప్రకటించే ఆలోచన కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. విమర్శలు పేరొక్కటి కాకుండా అసలు మౌలికంగా దీని లక్ష్యాన్నే దెబ్బతీసే విధంగా, అంటే మీరు దుబారా అనుకుంటున్నారా డబ్బులు, లేకపోతే ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది దీని మీద? మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇంత మౌలికంగా దాదాపు 50-60% మంది ఆధారపడ్డ ఒక పథకాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే 2 కోట్ల మంది పైగా ఉన్నారు సార్. ఏపీలో 1,10,00,000 మంది ఉన్నారన్నారు, తెలంగాణలో కూడా 1 కోటి పైన ఉన్నారంటున్నారు. 1 కోటి మంది ఉపాధికి సంబంధించిన అంశం, ఇలా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ఉపాధికి సంబంధించిన అంశం మీద లోతైన చర్చ పార్లమెంట్లో జరగలేదు. పొద్దున పెట్టి సాయంత్రానికి పాస్ చేశారు, రాష్ట్రపతి గారు స్టాంప్ వేశారని కూడా విమర్శింది. ఏం చెప్తారు రామ్ కుమార్ గారు? కటార్ గారు నమస్తే అండి. అలాగే డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు కూడా. ఇప్పుడు లోతైన చర్చ అక్కడ జరగలేదంటున్నారు, దానికి అవాస్తవం. ఇక్కడే లోతైన చర్చ మన డిబేట్ లోనే ఇక్కడ ఉన్నారు. సీనియర్ నాయకులు రామకృష్ణ గారు, బాబురావు గారు కూడా ఉన్నారు. వారు మాట్లాడిన దాంట్లో నాకు చెప్పాలంటే నిజమైన అంటే ఈ స్కీమ్ వల్ల నష్టం జరిగే అంశాలు ఏమైతే నాకేమో ఇప్పుడు క్లియర్ కట్ గా వారు చెప్పినట్టు నాకు అనిపించట్లేదండి. అంతర్గతంగా మహాత్మా గాంధీ పేరు తీసేశారు అనే సాకుతో ఏదో విధంగా వెళ్ళగొక్కాలని అనిపిస్తుంది తప్పితే నాకైతే అంతకన్నా ఎక్కువ రామకృష్ణ గారి మాటలో నాకు కనిపించట్లేదు. మహాత్మా గాంధీ గారు పేరు మేము ఇష్టపడట్లేదని అనుకుంటే వారు 150 సంవత్సరాల జయంతి ఉత్సవాలని 2019లో దేశవ్యాప్తంగా రోజుకి 15 కిలోమీటర్లు చెప్పిన, పార్లమెంట్ కి 150 కిలోమీటర్లు చెప్పిన ఒక యాత్ర సాగించిన. ఇప్పుడు ఆయన పేరు గురించి మళ్ళీ డివేట్ అవుతాం. సరే పేరు మీరు ఉంచుతారా లేదా మీ ఇష్టం, కానీ పథకంలో లోపాల గురించి చెప్పండి. అయిపోయింది, నా మాటలు అయిపోయినాయి అంతే. నేను ఎందుకు ఏంటంటే మహాత్మా గాంధీ గారి కోసం ఎక్కడ వారిని అగౌరవపరిచేది దాంట్లో మేము లేవని చెప్పడానికి ఇది ఒక మాట మాత్రమే. బాబురావు గారు కూడా అంటే ఈ దేశంలో ఉన్న ఎవరు ఇష్టపడని పేర్లు వారి పార్టీకి నైతికంగా ఇష్టపడకే లెనినో పక్క దేశాలని తెచ్చుకునేవాళ్ళు వారు అసలు మాట్లాడడానికి అర్హులు కాదు. ఇది రాజకీయ విమర్శ ఇక్కడతో నేను ఆపేస్తున్నాను వారిద్దరి మీద. కానీ మన పథకంలోకి వచ్చేస్తే ఏమంటే ముఖ్యంగా ఇప్పటిదాకా కూడా నరేగా నిధులని కూడా కేవలం అక్కడక్కడ చెట్ల కింద కూర్చోబెట్టి గుంతలు తవ్వడానికి వాడారు ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు వరకు. దీన్ని రైతులకి అనుసంధానం చేసి అప్గ్రేడేషన్ లో ప్రతి పథకానికి కూడా కటార్ గారు అప్గ్రేడేషన్ ఉంటుంది. మనం చిన్నప్పుడు వాడిన ఫోన్లు ఇప్పుడు వాడలేదు. వ్యవసాయానికి అనుసంధానం మీరు ఇప్పుడు కూడా చేయలేదుగా రామ్ కుమార్ గారు? వ్యవసాయానికి అనుసంధానం చేయట్లేదు ఇప్పుడు కూడా. ఏమండి మెట్ట ప్రాంత రైతులకి వాడుకోవడానికి దీనిలో పనిదినాల్ని వాడికి లింక్ చేసుకోవడానికి ఈ పథకంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని వాడుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కోకోనట్ ఫార్మర్స్ మా దగ్గరలో ఉన్న కోనసీమ ప్రాంతాల్లో వీళ్ళలో ఉన్న వాళ్ళని వాడుకుంటున్నారు కటార్ గారు. అలాగే ఏమంటే ఇంతకుముందు మెట్ట ప్రాంతంలో ఎక్కడా నీరు లేని ప్రాంతాల్లో తెలంగాణలో కూడా పామాయిల్ కల్టివేషన్ పెరిగింది. దానికి దీన్ని వాడుకోవడానికి ఖచ్చితంగా అనుసంధానం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 60 డేస్ బ్రేక్ అనే దానికి వారు కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నా, అంటే నేను జనరలైజ్ చేయట్లేదు. నార్థన్ అంటే ప్రతి ప్రాంతంలో నార్థన్ రీజియన్ లో ఎడారి లాంటి ప్రాంతాల్లో వాళ్ళ పనులు లేవు. అలాగే మన సౌతర్న్ రీజియన్ లో కూడా తెలంగాణలో పరిస్థితులు వేరు, ఆంధ్రాకే వచ్చేస్తే రాయలసీమ పరిస్థితులు వేరు, మా గోదావరి రీజియన్ లో వేరు. గోదావరి రీజియన్ లో ఎక్సెస్ పనులున్న కాలంలో కూడా వీళ్ళకి పరికాహార పదకి వెళ్ళడం వల్ల ఈ పనులకి అంటే వ్యవసాయం పీకి జరిగే పనులు ఉన్నప్పుడు
కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు వెళ్తారు సార్? కాదు అలాంటి చోట బ్రేక్ ఇవ్వడం మాత్రం. రామ్ కుమార్ గారు, నా ప్రశ్న, ఇప్పుడు నిజంగా పొలంలో రైతులకు వ్యవసాయ పని ఉంటే కూలీ ఇంతకంటే ఎక్కువే ఉంది. ఇప్పుడైతే 240 రూపాయలకి రోజంతా పనిచేసే పరిస్థితి లేదు. మీరు ఎక్కువ ఇస్తే ఉపాధి హామీ పనికి ఎందుకు వెళ్తారు? అక్కడికే వస్తారు కదా. దానికే చెప్తాను ఏమండి, మిస్ మేనేజ్మెంట్. దానికోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి, రియల్ టైం గవర్నెన్స్ వాడి, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే దాని మీద పూర్తిగా మానిటర్ చేసి, సోషల్ ఆడిటింగ్ చేసి, ఎక్కడ వృధా కాకుండా చూడాలనే ప్రయత్నము. సపోజ్ ఇదే కూలీలు పొద్దున్న లేసి అక్కడికి వెళ్తున్నామని చెప్తారు, తట్టాపుట్ట ఆ చెట్టు కింద పడేస్తారు. మళ్ళీ ఈ పొలాల్లోకి, రైతుల పొలాల్లోకి వెళ్తే అక్కడ ఇక్కడ కూడా వస్తుంది, అవకతవకలు జరిగే అవకాశాలు. ప్రజలు పేదలు తెలివి మీరిపోయి ఈ పని ఎగ్గొట్టి డబ్బులు దొబ్బేస్తున్నారు అన్నది మీ ఉద్దేశం? ఏమండి, డబ్బులు కాదు, పేదలు దొబ్బరండి, దీన్ని వాడుకునే రాజకీయ నాయకులే దొబ్బుతారు. అందుకనే డైరెక్ట్ నెక్స్ట్ పార్ట్ కూడా చెప్తున్నాను, సార్ మళ్ళీ వస్తాను ఒకసారి. రామ్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. కాదు, మీ దగ్గరికే వస్తాను. రామ్ కుమార్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు రామ్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరికే వస్తాను. రామ్ కుమార్ గారు, అంటే ఈ గ్రామాల్లో డబ్బులకు సంబంధించి ఇప్పుడు గ్రామ సభలో నిర్ణయం చేసుకొని ఆ గ్రామంలో పని దొరికితే వలసలాగుతాయి. అది కాకుండా ఎక్కడికైనా వెళ్ళాలి, నిధుల్లో 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అంతకుముందు దీని మీద 100 రోజులకి క్యాప్ లేదు. బడ్జెట్లో ఏ రకంగా బడ్జెట్ తగ్గించారో చెప్పారు. ఆ తగ్గించిన దానిలో కూడా 50% కూడా 50 రోజులు కూడా పని దినాలు రాలేదని చెప్తున్నారు. మీరు వాళ్ళు ఏం చెప్పలేదు అంటున్నారు. ఇవన్నీ పాయింట్లు వాళ్ళు చెప్పినాయి కదా. రామ్ కుమార్ గారు మ్యూట్లో ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఎవరైనా నరేగా దాంట్లో వెళ్ళి నాకు పని కావాలంటే 15 రోజుల్లో వాళ్ళ కనుక పని చూపించలేకపోతే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని రూల్ కూడా ఉంది కదండి. ఉంది. ఇప్పుడు అది ఇప్పుడు అది అప్పట్లో ఎవరు భరించాలంటారు? ప్రభుత్వాలే భరిస్తే అడిగారా లేదా పేదలు? మనకు అంత మాత్రం తెలీదా? అది కాదండి కటార్ గారు, నేను ఏంటంటే స్టేట్ అప్పుడు కూడా కొంత భరించేది. ఓన్లీ థింగ్ ఏంటంటే అవన్నీ లేకుండా ఖచ్చితంగా పని మేము ఇస్తామని చెప్పి దాన్ని 60-40 చేసి స్టేట్ కాంపోనెంట్ కూడా కొంత ఉండాలి, వాళ్ళకి బాధ్యత ఉండాలనే విధంగా చేస్తున్నారండి. ఇప్పుడు దాకా ఇచ్చే అన్ని కూడా ఏమంటే జిఎస్టీ పైకి తీసుకెళ్తే కూడా కొంత వెనక్కి ఎలాగ తీస్తున్నారో అలాగే స్కీమ్స్ లో కూడా కొంత స్టేట్ కాంపోనెంట్ అనేది, స్టేట్ కాంపోనెంట్ అంత ముందు కూడా ఉంది సార్. 10% స్టేట్ కాంపోనెంట్ ఉంది. మీరే 40% పెంచారు ఇప్పుడు. అవునండి. మరి స్టేట్ కాంపోనెంట్ లేదని ఎలా చెప్తారు? చెప్తున్నాను, స్టేట్ కాంపోనెంట్ తో పాటు ఈ నిరుద్యోగ వృత్తి తీసుకోవాలనే కాంపోనెంట్ కూడా ఉన్నది. అది తెలియకుండా ఉన్నది. అదే విధంగా స్టేట్ పని దినాలు పెంచారు కదండి, ఆ కాంపోనెంట్ కూడా పెరిగింది కదా సెంట్రల్ మీద భారం. అట్ ది సేమ్ టైం ఇందాక నేను చెప్పిన కొన్ని విషయాలు ఏ విధంగా అయితే ఇక్కడ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఎవరి మీద పడకుండా, మధ్యలో కొంతమంది ఎవరో దొబ్బేయకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరైతే ఖచ్చితంగా పని చేస్తున్నారో సోషల్ ఆడిటింగ్ చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళందరినీ చూసి వాళ్ళకి ఇస్తున్నారు. ఎక్కడా కూడా మిస్ మేనేజ్మెంట్ జరగకుండా వెళ్ళడం వల్ల దుబారా జరగట్లేదు అనేది నా వెర్షన్. రైట్ సార్, మళ్ళీ వస్తాను. లింగారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ 11 ఏళ్లలో కూడా దాదాపు 6 ఏళ్ళు, గతంలో ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు మీ ప్రభుత్వం మొదలైంది. టెక్నాలజీ వాడుకోవటం, రియల్ టైం గవర్నెన్స్ వాడుకోవటం, మిస్ మేనేజ్మెంట్ దుబారా లేకుండా చూడటం, నిజంగా పని జరిగే చూడటంలో చంద్రబాబు గారిని మించిన వాళ్ళు లేరని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పటం, రామ్ కుమార్ గారు చెప్తుంది మీరు వింటున్నారు. ఆ పథకం అమల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పని చేయకుండా పేదలకి డబ్బులు వెళ్ళిపోయినాయి, సరైన పనులు జరగలేదు. ఇవి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్. సరే, గాంధీ పేరు ఎందుకు తీసేశారన్నది పక్కకు పెడితే, ఇప్పుడు మీ మీద 10% సంవత్సరంకి యావరేజ్గా 6-7 వేల కోట్ల రూపాయలు, కనీసం 6-7 వేల కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా మన తెలుగు రాష్ట్రాలు, ఏపీలో ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్కే పేదలకి వెళ్తున్నాయి సార్. ఇప్పుడు ఇది దానిలో మీ వాటా 10% ఇప్పటిదాకా. ఇప్పుడు 40% పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్. ఏంటి మీరు మిత్రపక్షం కాబట్టి నిశ్శబ్దంగా ఉంటారా? పేదలకి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తారా? లింగారెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. మీకు ఛానల్లో ఉండే మిత్రులందరూ కూడా, వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు
ఈ మధ్యకాలంలో జిఎస్టీ కూడా తగ్గించినారు. జిఎస్టీ రేట్లు కూడా తగ్గించారు కదా. 28% ఉండేది 12% ఉండేది 5% అట్లా తగ్గించారు. జిఎస్టీ తగ్గడం వల్ల రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలకు కూడా షేర్ తగ్గిపోతుంది. అదొక ఆర్థిక పరమైనటువంటి సమస్య. ఈ రెండోది 10% రాష్ట్ర వాటా, తర్వాత కంట్రిబ్యూషన్, తర్వాత 90% కేంద్రం వాటా ఉంటే కొంత రాష్ట్రాలకు పెద్ద భారం అనిపించలేదు. మీరు ఇంతగా చెప్పినట్టు 2 తెలుగు రాష్ట్రాల పైన 6,000 కోట్ల పైన ఖర్చు అవుతా ఉంటే ఒక్కొక్క రాష్ట్రం 6-7 కోట్ల రూపాయలు సార్ సంవత్సరానికి. అదే ఒక్కో రాష్ట్రం 6,000 కోట్లు అవుతా ఉంటే అప్పుడు మనకు ఎంత 600 కోట్లు ఎంతో ఉండొచ్చు బహుశా. కానీ ఇప్పుడు ఏమైందంటే 6,000 కోట్లలో దాదాపు 2,000 చిల్లర కోట్లు పెట్టుకోవాలి. అది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇంకోటి ఏంటంటే అంతకుముందు మెటీరియల్ కాంపోనెంట్ 70%, 30% ఉండేది. ఇప్పుడు మెటీరియల్ కాంపోనెంట్ కూడా 40% పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకము అమలు పరిచేటువంటి ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. అంతకుముందు ఏంటి, రాష్ట్రంలో అక్కడ డిమాండ్ బట్టి, అవసరాన్ని బట్టి గ్రామాల్లో ఏ గ్రామంలో ఎవరు అడిగినా ఆ గ్రామంలో పని ఇవ్వాలి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొంతది ఎక్కడ చేయాలా, ఎక్కడ అవసరం లేదనేది మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సమాచారం తెప్పించుకొని వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వ్యవసాయానికి ఈ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఏమైతా ఉంది, ఇప్పుడు కొత్త చట్టంలో కూడా 60 రోజులు సెలవు ప్రకటించినారు. ఆ 60 రోజులు ఎప్పుడు పని లేకుండా చేయాలా అనేది మళ్ళీ రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చినారు. ఎందుకంటే ఆ 60 రోజుల్లో అంటే పంట వేసే టైంలో కానీ లేదు పంటలు కోసేటువంటి టైంలో కానీ ఈ వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పనులకు పోకుండా రైతులకు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా అది ఒక వెసులుబాటు అనేది కల్పించినారు. 100 రోజుల నుంచి 125 రోజులు మంచిదే. కానీ 50 రోజుల కంటే పని దొరకట్లేదని ఇందాక వాళ్ళు చెప్తున్నారు సార్. బడ్జెట్ తగ్గించారు, పని దినాలు తగ్గినాయి అని. అదే ఇప్పుడు ఏమంటారు, 125 రోజులు మీరు పెంచినా కూడా ఇప్పుడు 100 రోజులే వాడుకోవడం లేదు కదా అని అంటున్నారు కదా మిగతా మిత్రులు. 100 రోజులే వాడుకోవడం లేదు, ఇంకా 125 రోజులు పెంచినా కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది. ఇప్పుడు ఏమంటే కొత్త చట్టంలో నీటి భద్రత అంటే చెరువులు, కుంటలు, వాగులు దానికంత ప్రాధాన్యత ఇస్తారు. ఇందాక రామ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు, చెట్ల కింద గుంతలు తీయించి డబ్బులు ఇచ్చేశారు అని. గత మొత్తం జరిగింది మీ అందులో ఈ 11 ఏళ్ళలో 6 ఏళ్ళు మీరే ఉన్నారు. మీరు కూడా అట్లాగే చేశారా? అంటే పనికొచ్చే పనులు చేయొచ్చు గ్రామాల్లో? లేదు, అది ఒకటే అండి. ఇప్పుడు ఒక 6-7 వేల కోట్ల రూపాయల పనులు జరిగేటప్పుడు ఎక్కడో ఒక 10 కోట్లో 20 కోట్లో అది జరుగుతుంది. అది ఏ పథకంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా కూడా అది ఉంటుంది. అది మనం చేయలేము. అయితే ఏమైందంటే గత ప్రభుత్వంలో నాయకులు పనిచేస్తున్నారు. నాయకులు అంటే ఉదాహరణకు సర్పంచ్ ఇంట్లో 50 ఎకరాలు 60 ఎకరాల భూములు ఉంటే ఆ సర్పంచ్ కుటుంబ సభ్యుల్లో ఉపాధి హామీ కూలీలకు రాస్తారు. వాళ్ళు పోకుండానే డబ్బులు డ్రా చేయడం జరిగింది. అది ఇంతకుముందు మనం చూసాం శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు దానికి ఎంక్వైరీకి వచ్చినారు. దానివల్ల ఏంటంటే అవకతవకలు జరిగినాయని చెప్పి నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఇప్పుడు లోపాలు మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త పథకంలో ఉన్న లోపాలు నిజంగా ఇబ్బందే, రాష్ట్రానికి 40% అంటే ఇబ్బందే, లేకపోతే పనిని నోటిఫై చేసేది కేంద్రం, ఆ గ్రామంలో పని జరిగే పరిస్థితి లేదు, ఇవన్నీ మీరు చెప్తున్నారు. లింగారెడ్డి గారు నా డిబేట్లో చెప్తున్నారు. కానీ
పార్లమెంట్లో దీని గురించి చర్చలో ఎందుకని మన ఎంపీలు ఇది కరెక్ట్ కాదు, ఈ రకంగా హక్కుగా వాళ్ళకి పని దొరికే అవకాశం పోతుంది, వాళ్ళ గ్రామం వదిలిపెట్టి ఇంకెక్కడికో బొమ్మంటే కేంద్రం ఎప్పుడు నోటిఫై చేస్తే నోటిఫై చేసిన దగ్గరికి వీళ్ళు ఎలా వెళ్తారు, ఈ ప్రశ్నలు ఎందుకు రాలేదు లింగారెడ్డి గారు? ఇవి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటప్పుడు అవి పార్లమెంట్ లో చర్చించలేదు, కానీ స్వయంగా కానీ మరి సపరేట్ గా ఇది కొంచెం మార్చండి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పడం దాని అవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఈ దేశంలో ఎక్కువ ఈ పథకాన్ని వాడుకునేది ఉపయోగపడింది కూలీలకు పని కానీ లేకపోతే అసెట్స్ క్రియేషన్. ఇప్పుడు చాలా పంచాయతీ ఆఫీసులు, అంగన్వాడీలు, గోకులాలు ఇవన్నీ కూడా లేకపోతే మనకు ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ఇప్పుడు మెటీరియల్ కాంపోనెంట్ వాడుకొని ఇప్పుడు చాలా సిమెంట్ రోడ్లు వేసినాం కదా, కంక్రీట్ రోడ్లు మొత్తం అన్ని కూడా వేసినాం. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్టేదానికి కారణం ఏంటంటే కొన్ని ఊళ్ళల్లో అక్కడ వేయాల్సిన మట్టి రోడ్లు, గ్రావెల్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఏదైనా భవనాలు అన్ని అయిపోయినాయి అనమాట. అంటే అక్కడ కూలీలకు పని కావాల్సిన కూడా ఆల్రెడీ పనులు అయిపోయినాయి, పని లేదు. పక్క వరకు ట్రాక్టర్లు పోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అయితే ఇది వేతనాలు తక్కువైనా కొంచెము ఇబ్బందికరంగా ఉన్నా కూడా సొంత ఊర్లో సొంత ఇంట్లో ఉంటారు, ప్రభుత్వం ఇచ్చే బియ్యం తింటారు, పెన్షన్ వాడుకుంటారు, ఏదో వేడిలకు చల్లీలకు వేడిలు చూడనేటట్టు అక్కడ పోయి పని చేసుకుంటారు. కాబట్టి కొంత జరిగిపోతా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు జీవించే హక్కు అనేది రాజ్యాంగపరమైనటువంటి హక్కు. అయితే జీవించడానికి కావాల్సింది ఉపాధి కావాలి, పని కావాలి. అది ఆ పని అనేది మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉంటాయి, 50 కిలోలో ఏదో దాంతో ఆర్టికల్ ఉంటాయి. అంటే ఇది జీవించే హక్కు రాజ్యాంగబద్ధమైనప్పటికీ కూడా దానికి కావాల్సినటువంటి వసతిని కల్పించేది అనుసంధానంగా ఆదేశిక సూత్రాల్లో ఉంది అనమాట. కాదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా కాదు లింగారెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ లో రూలింగ్ లో ఉన్నారు. రేపు పొద్దున ఈ భారం మీ మీద పడబోతుంది. పనులు గ్రామ సభల్లో కాకుండా రాష్ట్ర స్థాయిలో అధికారులు ఎవరో నిర్ణయిస్తారు, ఎక్కడో లేదు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. దీనివల్ల గ్రామంలో వాళ్ళకి పని దొరికే అవకాశం పోతుంది కదా. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా కూడా నివేదికలు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా పోవాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారులు డైరెక్ట్ గా వచ్చి అక్కడ పని అవసరమా లేదా, డిమాండ్ ఉందా అనేది వాళ్ళు చేయలేరు. కాబట్టి టెక్నికల్ గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందనే తప్ప ప్రాక్టికల్ గా ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయి నుంచి పోవాల్సిందే. దాంతో పెద్ద ఇబ్బంది లేదు, కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుంది. పెద్ద అభ్యంతరం లేదు ఈ బిల్లుతో, అంతేనా? అభ్యంతరాలు వేరు, వేరు, మాట్లాడేది వేరు అంటారు. బాబురావు గారు, మీరు విన్నారు. ఇప్పుడు ఈ సమస్య ఏదున్నా వస్తాను సార్, మళ్ళీ బాబురావు గారు మిమ్మల్ని అడుగుతున్నా. లింగారెడ్డి గారికి అర్థమవుతుంది ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. కానీ గొంతెత్తి పార్లమెంట్లో ప్రశ్నించలేకపోయారు. సరే విడిగా మాట్లాడతారా, చంద్రబాబు గారు కలిసి మాట్లాడతారా, వేరే చర్చ. కానీ ఈ భారం అయితే మోయలేని భారమే రాష్ట్రాల మీద ఉన్నది. ఎండ్ ఆఫ్ ది డే పని ఇప్పటికే తక్కువ దొరుకుతుంది. ఇది కూడా ఆ గ్రామంలో దొరుకుతుందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కేంద్రం ఇచ్చే డైరెక్షన్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. ఈ చెరువులు తవ్వద్దు అన్నారనుకోండి, ఇంకో రకంగా అక్కడ పని దొరకదు, లేదా ఇంకో దానికి వాడటానికి లేదన్నారనుకోండి, క్యాప్ కూడా పెడతారని స్పష్టంగా బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు బాబురావు గారు? ఇప్పుడు లింగారెడ్డి గారు ఇక్కడ మాట్లాడారు, పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. పార్లమెంట్ లో రాకముందే ఈ బిల్లును ఎందుకు అడ్డుకోలేదు? అడ్డుకున్న వాళ్ళు పాస్ చేస్తే మీ బాధ్యత లేదు. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశం జరిపి రాష్ట్రం తరపున వైసీపీ మరి దేనికైనా వస్తారో తెలియదు, అందరూ కలిసి కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపించండి. మీరు పార్లమెంట్ లో చాలా తప్పు చేశారు, వైసీపీ ఎలాగో మాట్లాడదు, రోజు రాష్ట్రంలో వాళ్ళు ఇల్లు తిట్టుకోవడం తప్ప ఇటువంటి కీలకమైన చట్టం మీద ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన బాధ్యత మిగతా వాటిలో తేడాలోనే ఉంది. ఆ పని చేయలా. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కేంద్ర ప్రభుత్వం యొక్క దురహంకారానికి వ్యతిరేకంగా, పెత్తనానికి వ్యతిరేకంగా పోట్లాడినటువంటి పార్టీ, ఆంధ్రులు ఆత్మగౌరవం చెప్పిన పార్టీ వాళ్ళ సైలెంట్ అయిపోతే రాష్ట్రానికి నష్టం, మీ ప్రభుత్వానికి నష్టం, ప్రజలకి నష్టం, పేదలకి నష్టం.
Yeah. అన్నిట్లో మీరు ఎన్డీఏలో బయటకు రావడం రాబట్టి మీ ఇష్టం అది. అవును. కనీసం ఈ అంశం మీద మాట్లాడాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంది. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఎగ్జాక్ట్లీ తానా అని అంటా ఉంది. ఇది ఒకటి. ఇక తర్వాత రామ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో పేదల మీద దుగ్దా, కమ్యూనిస్టుల మీద దుగ్దా, మిగతా వాళ్ళ మీద దుగ్దా ఆయన వ్యక్తం చేసుకున్నారు. ఎందుకంటే అది లేని వారి రాజకీయం ఉండదు కాబట్టి చేసుకున్నారు. ఓకే, పాత చట్టాన్ని ఎందుకు రద్దు చేశారు? ఒక కారణం చెప్పారా? రద్దు చేయడానికి కారణం ఏంటి? అలాగే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. పేదవాళ్ళు, కూలీలు, అవినీతి పరులు, లేకపోతే పనులు చేయకుండా డబ్బులు తీసుకునే వాళ్ళ కింద వాళ్ళ ముద్ర వేశారు. ఎవరు నీతివంతులు మీకు? పేదల దుర్మార్గులు, అవినీతి పరులు. దేశంలో బ్యాంకులను లూటు చేసేటువంటి అంబానీలు, అదానీలు సంపద సృష్టికర్తల. అదే కాదు, ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో ఈ కంపెనీల దగ్గర ఇప్పటికీ 9,000 నుండి 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి అధికార బీజేపీ పార్టీ నీతివంతుల. మీరు కార్పొరేట్లను దేశాన్ని లూటీ చేస్తా ఉంటే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తారా? కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారా? బ్యాంకుల్లో మళ్ళీ ఎగ్గొట్టిన వాళ్ళకి రుణాలు ఇస్తారా? మళ్ళీ వాళ్ళకి భూములు ఇస్తారా? పేదవాడు ఒక చోట ఎవరో ఒకళ్ళు తప్పు చేశారంట, అందుకని పేదలందరినీ ఉపాధి హామీ పథకంలో అంటే రామ్ కుమార్ గారు చెప్పిన దానిలో బాబురావు గారు అంటే పనులు కూడా అవసరమైన పనులు చేయించలేదు అన్నది వారి అంటే చెట్టు కింద కొండదవ్వారంటే అర్థం అదే కదా. ఓకే, 11 ఏళ్ల నుండి పోనీ యూపీఏ గవర్నమెంట్ టైం వదిలేద్దాం. 11 ఏళ్ల నుంచి బీజేపీనే దేశం అంతా అధికారంలో ఉంది. అలాగే 10 ఏళ్ల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటిది బీజేపీ, టీడీపీ ఉన్నటువంటి ప్రభుత్వమే కదా. పోనీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో, ప్రతిపక్ష రాష్ట్రాల్లో ఇది అమలు చేయలేదు. 11 ఏళ్ళు మీరు మీ చేతిలో అధికారం ఎందుకు చేయలే? మీరే కదా. అవినీతిని అరికట్టాల్సిన చోటేను ఏనుగులు పోయే దారి వదిలేస్తున్నారు. చిన్నలు పోయే దారిని చూపించి మొత్తానికి ఈ పథకానికి ఎసర పెడతా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. దాంతో పాటుగా ఈరోజు పనులు లేవంటున్నారు. పనులు లేకపోవటం ఏంటి? ఏ గ్రామానికి వెళ్తే రోడ్లు ఇవాళకి గతుకుల రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని చెప్తున్నారు. స్కూళ్ళు, భవనాలు బాగు చేయాలని చెప్తున్నారు. పారిశుద్ధ్యం బాగోలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవన్నీ చెప్పే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. మరి అవన్నీ చేయడానికి పథకం కావాలి కదా, చేయాలి. అలాగే 3,600 కోట్ల తెలుగు రాష్ట్రాల్లో 4,000 కోట్ల రూపాయల భారం మళ్ళీ రేపు ఎవరి మీద వేస్తారు? నెత్తిన కేంద్రాన్ని మీరు అడగరా? జనం నెత్తిన వేస్తారా? లేకపోతే పథకం ఆపేస్తారా? ఇది ఇవాళ ఏ గవర్నమెంట్ ఉన్నారని కాదు, రాష్ట్రాలకు ఉన్న హక్కులను హరించి వేస్తా ఉంటే ఇది ఒక పార్టీలతో సంబంధం లేదు. ఇది ప్రజలు, రాష్ట్రాలకు సంబంధించిన వరకు కాపాడుకోవాలి. అలాగే 60 రోజుల పాటు నిషేధం, బ్యాన్, ఈ పథకం ఉండదు. ఎవరు ఎందుకు చేయాలి? మీకు 60 రోజులు పనుల ఒత్తిడి ఉన్నప్పుడు అంటున్నారు. పనుల ఒత్తిడి ఉంటే గ్రామాల్లో అందరికీ పనులు దొరుకుతాయని గ్యారంటీ ఎక్కడుంది? కొంతమంది కొన్ని చోట్ల కొన్ని కులాలను పిలవరు, మగవాళ్ళని పిలిస్తే ఆడవాళ్ళని పిలవరు. అప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి? రెండోది, కుర్రోళ్ళు రండి అంటారు, 30 ఏళ్ల లోపు వయసు వాళ్ళు రండి అంటారు, పని చేస్తారు. రేపు 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళకి వాళ్ళెంత బతకాలి? కాబట్టి 60 ఏళ్ల నిబంధన పెట్టడం అంటే దాని ఒక్క కాలు నరికేయటమే. అలాగే మీరు అంటున్నారు ఉపాధి హామీలో ఎక్కడ చట్టంలో మాకు పని గ్యారంటీ ఇవ్వకపోతే గ్రామీణ ఉపాధి దాంట్లో భృతి ఇవ్వాలి అని ఎక్కడుంది ఈ చట్టంలో? పాతదానిలో ఉంది, దీనిలో లేదు. దీంట్లో ఎందుకు తీసేశారు అంటే హక్కుని తొలగిస్తున్నారు. వాళ్ళకి మీరేదో ఎవరు పథకం పెట్టారన్న సంగతే కాదు, హక్కుని తొలగించేస్తా ఉన్నారు. ఈ హక్కు లేకుండా పోయిన తర్వాత వాళ్ళు ఎలా బతకగలుగుతారు? అలాగే మీరు ఈరోజు 2014లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ ఏంటి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. 11 ఏళ్ళలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లా, ఇక్కడ కనీసం రోజువారీ పని కూడా చూపించట్లా. ఇన్ని రకాలైన దీంట్లో దీన్ని ఇంకా మళ్ళీ గొప్పగా చెప్పి రేపు అడ్వర్టైజ్మెంట్లు సభలు పెడతారంట, దీన్ని ప్రాధాన్యత చెప్తారు. పునరాలోచన. చివరిలో ఒక విషయం అండి, గతంలో రైతు చట్టాల పేరుతో 3 ఇలాగే తెచ్చి గొప్పలు చెప్పి రైతులంతా దేశమంతా పోట్లాడితే
క్షమాపణ చెప్పి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఓకే. గుర్తుపెట్టుకోండి. రైట్. మళ్ళీ ఇవాళ కూడా పునరాలోచన చేసుకోండి. ఇప్పటికైనా ఓకే. ప్రతిష్టకు పోవద్దు. రైట్ మీరు సార్. తీసుకొచ్చిన చట్టం పేదల గొంతు నులిమే చట్టం, ఓకే. రాష్ట్రాలని హక్కుల్ని హరించే చట్టం. కనీసం ఉన్నవాళ్ళు ప్రాణంతోనైనా బతకనివ్వండి. రైట్ సార్, రైట్. బాబు గారు టైం తక్కువ, ఒకసారి ఆ హక్కు లేకుండా కూడా చేయటం మంచిది కాదు. పునరాలోచన చేయటం రైట్. టీడీపీ, వైసీపీ, జనసేన ఆలోచన చేయాలి. ఓకే. ఓకే. మీకు రాష్ట్రాల హక్కులు కాపాడమని జనం మీకు అధికారం ఇచ్చారు, రైట్. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీ బాధ్యత మీరు నిర్వహించండి. రైట్ బాబు గారు, టైం తక్కువ. ఏమనుకుంటారు, బీజేపీ ఏమనుకుంటుందని రామకృష్ణ గారు ఇక్కడ మీది ఒక జాతీయ పార్టీ అంటే బలమైన అంశాలు, ఇలాంటి అంశాలు కనపడ్డప్పుడు ఎందుకని వీటి మీద ఇప్పుడు మీ ఎస్ఐఆర్ మరొకటి ఏదో పోరాటాలు ఆయన కొన్ని నేను తప్పటట్లా, రాజకీయ పార్టీకి మీ ప్రాధాన్యాలు మీకు ఉండొచ్చు. నిజంగా ఇది దేశంలో 10 కోట్ల మంది జీవితాలకు సంబంధించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి దన్నుగా ఉన్నటువంటి ఒక పథకం చిన్నాభిన్నం అవుతుందని మీరు భావిస్తే ఎందుకని దీని మీద ఒక ప్రజా ఉద్యమమో ఒక కార్యాచరణ ప్రణాళిక ఎందుకు కనపట్లేదు? సార్, ముందుగా రామ్ కుమార్ గారు ఇందాక ఒక కామెంట్ చేశారు. నేను గాని బాబురావు గారు మాట్లాడిన దాంట్లో ఆయనకి పాయింట్స్ కనపడలేదు. గాంధీ గారి పేరు తీసేయడం ఒక్కటే పాయింట్ కనపడింది, మిగతావేవి నాకు వినపడలేదు అని మాట్లాడారు. బహుశా వారి ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఫాల్ట్ ఉందేమో మీరు విన్నారని నేను అనుకుంటున్నా. ఇట్ ఈస్ ఎ డిమాండ్ డివెన్ ప్రోగ్రామ్ అని చెప్పాము. 90:10 రాష్ట్రాలు 10% భరించాలి, కేంద్రం 90% భరించాలి అని చెప్పాం. ఇవాళ 60:40 చేశారు, రాష్ట్రాలు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాయని చెప్పాం. అదే విధంగా లీగల్ గ్యారంటీ ఉంది, ఎంప్లాయ్మెంట్ కలగజేయాలి గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పాం. పల్లెల్లో గ్రామ సభల యొక్క హక్కుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసేస్తుంది, దోచుకుంటుంది, వాళ్ళ హక్కులు హరిస్తుంది అని చెప్పాం. సో దీనికి సంబంధించి తర్వాత ఇంకోటి కూడా సార్, గ్లోబల్ రికగ్నిషన్, గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పథకం పట్ల ఎందుకు దాని యొక్క ఇది అటెన్షన్ డ్రా చేసింది గత మహాత్మా గాంధీ అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రపంచం యొక్క దృష్టిని ఎందుకు అట్రాక్ట్ చేసింది అన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ కొన్ని పాయింట్స్ ఇచ్చింది సార్. దాంట్లో మెయిన్ 2-3 చెప్తాను, టైం లేదు కాబట్టి. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, సోషల్ ఆడిట్, ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్, ఈ 3 కూడా కీ మేజర్ ఇష్యూస్ చాలా అద్భుతంగా నడుస్తా ఉంది అని ప్రపంచ బ్యాంక్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి చెందుతున్న మిగతా దేశాలకు కూడా ఈ ప్రోగ్రామ్ ని సజెస్ట్ చేసింది సార్. సో ఇంట్లో ఎలుగు దూరింది కాబట్టి ఇంటిని తగలబెట్టండి అనే బీజేపీ ఆలోచన ఏదైతే ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కూడా సార్, గతం నుంచి కూడా మేము చెప్తా ఏంటంటే ఎస్ డెఫినెట్ గా వ్యవసాయ టైంలో రైతులు ఏదైనా ఇబ్బంది పడతా ఉండుంటే మీరు ఆంధ్రప్రదేశ్ నమూనా తీసుకోండి, బహుశా బాబురావు గారికి గుర్తుండుంటది. హార్టికల్చర్ ని అప్పటికే ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ని ఈ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేశారు. మెట్ట ప్రాంతాలు హార్టికల్చర్ కి అనుసంధానం చేసి వ్యవసాయానికి కూడా అనుసంధానం చేద్దాం, దీన్ని 150 రోజులకు పెంచుదాం. ఈ 60 days ఏదైతే హాలిడే ప్రకటించారో ఆ 60 days ని కూడా వాళ్ళకి కల్పించి 90 రోజులు పని లేని దినాల్లో పని కల్పిద్దాం. వేరే పనులు ఏది స్కూల్ బిల్డింగ్స్ కట్టుకోవడమో, రోడ్లు వేసుకోవడమో, ట్యాంకులు కట్టుకోవడమో ఇట్లాంటివి చేసుకొని 60 రోజులు రైతులకు ఉపయోగపడేటట్టుగా దాన్ని వ్యవసాయానికి కూడా అనుసంధానం చేద్దాం అని రైతు సంఘాలు, రైతు నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ఈ ప్రభుత్వానికి అనేక సార్లు సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెట్టి మీరు మాట్లాడేది ఏది నాకు వినపడట్లేదు. గాడ్సే చేత చంపబడ్డ గాంధీ పేరు ఒక్కటే నాకు వినపడతా ఉంది అని రామ్ కుమార్ గారు చెప్తే నేను రామ్ కుమార్ గారు ఆ పాయింట్లన్నీ మీకు ఇందాక కూడా వాళ్ళు చెప్పారు, మళ్ళీ రిపీట్ చేశారు రామకృష్ణ గారు. ఏంటంటే దీని మీద టైం లేదు కాబట్టి నాకు ఏమండి, నా పాయింట్ ఏంటంటే నేను వినపడలేదు అనలేదు, పసలేదని వినపడలేదు. నేను మాట్లాడే మాట దయచేసి అది సరి చేయాలి. ఏమండి, ఇంకోటి ఇందాక బాబురావు గారు ఒక మాట చెప్పారు. సో ఇప్పుడు దాకా అంబటి రామకృష్ణ గారు ఏవైతే చెప్పారో అవన్నీ బౌన్సర్ లాగా పైకి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే ఫస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్పారు, దాన్ని నేను ఆల్రెడీ చెప్పేశాను, నేను పట్టించుకోవట్లేదు వాటిని. నేను వారికి ఒకటే దొద్ద, దానికి ఏంటనేది కూడా నేను ఆన్సర్ చెప్పాను. ఇట్స్ ఓన్లీ అబౌట్ గాంధీ నేమ్, నాట్ అబౌట్ ది రియల్ సరే పోనీ కాంగ్రెస్ అభ్యంతరం కాదు, మీరు గాంధీ నేమ్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నారు. కానీ బాబు రామ్ కుమార్ గారు ఐఎమ్ సారీ, మీరు గాంధీ గారి పేరు గురించే మళ్ళీ ప్రస్తావిస్తున్నారు కాబట్టి అడుగుతున్నా.
బతికున్న మనుషులకి స్టేడియం పేర్లు పెట్టుకుంటున్నారు. కాదండి కటార్ గారు ఇందాక బాబురావు గారు ఇన్ని రాజకీయ మాటలు మాట్లాడితే మాత్రం మీరు మాట్లాడనిచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీరు మాట్లాడి నేను అబ్జెక్షన్ చెప్పలా. గాంధీ గారు పేరు తొలగించాల్సిన అవసరమే ఉంది. ఇందాకే కటార్ గారు చెప్పండి. కాదు, పోలవరం కోసం ఇందాక మాట్లాడారండి. పోలవరం కోసం కూడా ఇంకా మాట్లాడితే కొంతమంది అక్కడక్కడ కొంతమంది ఎర్ర నాయకులు పెట్టి లేజీగా తయారు చేసే స్టీల్ ప్లాంట్ స్వయంగా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు కష్టపడాలయ్యా, కష్టపడకపోతే ప్రొడక్షన్ లో తేకపోతే ఎలాగో మనకి లాభాలు వస్తాయని చెప్పారు. ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి అదే స్టీల్ ప్లాంట్ కోసం 11,440 కోట్లు ఇచ్చి భారీ ప్యాకేజ్. సార్ మళ్ళీ స్టీల్ ప్లాంట్ లో వద్దు సార్ చర్చ. రామ్కుమార్ గారు ఒక మాట కటార్ గారు ప్లీజ్ అండి, నన్ను చెప్పండి. మీరు ఎందుకంటే బాబురావు గారు చేసిన కామెంట్ మీరు ఆపలేకపోయారు. దానికి నేను చెప్పాలి ఆన్సర్. 21,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో సరికొత్త రికార్డు చేశారండి వేళ స్టీల్ ప్లాంట్. అటువంటి వాటిని వారు చూడకపోతే ఎలాగండి పెద్దవారు బాబురావు గారు. ఏమండి వేళ రాష్ట్ర ప్రభుత్వానికి 100% చేయూతనిస్తుంది. ఎక్కడ ఏ మాత్రం అందులో లేదు. ఇందాక కూడా రద్దు చేసేసారు పథకాన్ని అన్నారు. మేమనేది ఏంటంటే ఇది రద్దు కాదు, ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేస్తూ అందులో ఉన్న చిన్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో దాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్తున్నా. సార్ ఇప్పుడు మీకు రామకృష్ణ గారు చెప్పింది విన్నారు, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, సోషల్ ఆర్టింగ్, టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ దానిలో కూడా ఉన్నాయి. అటార్ గారు సవరణలు చేశారా, చట్టాన్ని మార్చారా? కుమార్ గారు సవరణలు చేశారా, చట్టాన్ని మార్చారా మీరు? కాదండి, యూపీఏ వచ్చిన తర్వాత యూపీఏ ఫస్ట్ వచ్చినప్పుడు ఏది డిజిటల్ పేమెంట్స్ అంటే దారుణంగా మమ్మల్ని హేళన చేశారు. ఈవేళ కొబ్బరి బండం దగ్గర చేసినా స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నారు. ఈవేళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ గా ఎవరైతే ఉపాధి హామీ పనులకు వస్తున్నారో వాళ్ళకి వెళ్తది పథకం ద్వారా చెప్తుంటే వారు ఒప్పుకోవట్లేదు. ఎప్పుడో ఉన్నదంటే మేమేంటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసామని చెప్పారు సార్. ఇప్పుడు గ్రామ సభ, ఇప్పుడు గ్రామంలో ఒక గ్రామం కాదు. రామ్ కుమార్ గారు గతంలో మీరే విమర్శించేవాళ్ళు, పిఎంఆర్వై పేరుతో గ్రామంలో రోడ్డు వేయాలా, బాయి తవ్వాలా ప్రధానమంత్రి నిర్ణయిస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరే విమర్శించేవాళ్ళు. పిఎం రోజ్గార్ యోజన ఉండేది అంతకుముందు, పిఎం సడక్ యోజన, దాన్ని కాంగ్రెస్ పెట్టింది మీరు విమర్శించేవాళ్ళు. ఇవాళ ఊర్లో ఈ ఉపాధి హామీకి ఏం పనులు ఇవ్వాలో మీరు నిర్ణయిస్తారా గ్రామ సభ కాకుండా? ఏమండి అల్టిమేట్ గా ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపాల్సింది ఎవరు కట్టారు కదా, అది మర్చిపోతున్నారు కదా. పంపితే నిర్ణయం చేయాల్సింది మీరు కదా. ఏమండి గ్రామీణ వ్యవస్థని నీరు కార్చాలంటే డైరెక్ట్ గా పంచాయతీకి 10 లక్షల ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందండి? ఉంది కదా. ఏమండి వాళ్ళకలాగా మేము ఇందరమ్మ ఇల్లు, రాజీవ్ సౌకర్యం తీసుకోవాలి, క్రెడిట్స్ తీసుకోవాలి, మేము ఎప్పుడు ఆలోచించాం. ఎక్కడైనా సరే ప్రధానమంత్రి మీరు కావచ్చు, మేం కావచ్చు, రేపు ఎవరైనా రావచ్చు ఆ సీట్ లో ప్రధానమంత్రి ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా. రైట్, ఒక్క పాయింట్ చెప్పండి లాస్ట్ లో. సరే మీరు కాంగ్రెస్ అడిగింది పక్కకు పెట్టండి, అడిగే హక్కు కాంగ్రెస్ లేదని మీరు అంటే అనే అభ్యంతరం లేదు. కానీ గాంధీ గారి పేరు ఇన్ని 20 ఏళ్ల నుంచి ఒక మౌలికమైన పథకానికి అమలవుతున్న పేరు మార్చడం వెనక మీ ఉద్దేశం ఏంటి రామ్ కుమార్ గారు? ఏమండి ఇందాకే నేను చెప్పాను, పేరు కాదు కటార్ గారు, నా ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను. సరే మళ్ళీ కాంగ్రెస్ పేరైతే మీరు కాంగ్రెస్ గొడవలేండి. సరే గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అని కాదు కదా. ఏమంటే అసలు గాంధీ గారే కాంగ్రెస్ పార్టీనే మూసేమన్నారు, ఇంకా అదే పట్టుకుని ఏడాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గురించి అట్లా గాంధీ గారి గురించి అడుగుతున్నా. ఈరోజే మేము చెప్తున్నాము, గాంధీ గారి 150 సంవత్సరాల జయంతి ఉత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొత్తం దేశమంతా చేశామని మేము చెప్తున్నాము. అది చేశారు కాబట్టి ఇక్కడ పేరు తీసేస్తారా? పార్లమెంట్ 150 చేసింది మేము, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ అదే సార్ అవి చేశారు కాబట్టి ఇక్కడ పేర్లు తీసేస్తారా అంటున్నా. రామ్ కుమార్ గారు గాంధీ 150 జయంతి ఉత్సవాలు చేశారు కాబట్టి గాంధీ పథకానికి పేరు తీసేస్తారని అడుగుతున్నా. కాదండి, కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని డిజోన్ చేసినది ఎవరండి? ఓకే రైట్. ఆఖరిగా లింగారెడ్డి గారు ఏంటి అంటే ఇది రాష్ట్రం మీద ఎలా భారం పడబోతోంది? ఇప్పుడు బాబురావు గారు చెప్పారు, దీని మీద మద్దతు ఇవ్వటం వేరు, మనకి నష్టం కలుగుతుంది దాని మీద ప్రశ్నించడం వేరు. ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని చట్టసభలో, అసెంబ్లీలోనా లేకపోతే బయట దీని మీద మాట్లాడి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తారా, లేదంటే అలాగే సైలెంట్గా నిశ్శబ్దమే పాత్ర పోషిస్తారా? లాస్ట్ సార్ 1 minute.
లేదు తప్పకుండా ఇది పార్లమెంట్ లో బయట బహిరంగ సమావేశాల్లో మీడియాలో మాట్లాడేటువంటి విషయాలు కాదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయంతో ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా చాలా ప్రాజెక్టులు అమరావతి కానీ పోలవరం కానీ చాలా రోడ్లు ఎయిర్పోర్ట్లు సిపాట్లు వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో మనము కేంద్ర ప్రభుత్వం మీరు అనుకున్న అభివృద్ధి చూపిస్తారు కానీ పేదల జీవితాల గురించిన పెద్ద పట్టింపు లేదనుకోవచ్చా? అట్లని కాదు కదా. ఇప్పుడు కొన్ని స్కీముల వల్ల కొన్ని రాష్ట్రాలకు మేలు ఉంటుంది, కొన్ని రాష్ట్రాలకు. ఇప్పుడు ఈ పథకంలో ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలే 15% వాటా పొందుతున్నాయి సార్. అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడేది ఇక్కడే. అదే మనం ఎక్కువ ఉపయోగించుకుంటున్నాం కాబట్టి అది 40% మనం డబ్బులు కట్టాలన్నప్పుడు మనకు నష్టం ఎక్కువ జరుగుతాం. మరి అదే కదా చెప్తుంది. ఇంతకుముందు కూడా మీకు గుర్తుంటుంది పనికిహార పథకం అని వాజ్పేయి గారి టైంలో ఉండేది. అసలు ఆ పథకాన్ని ఎవరు వాడుకోలే. చంద్రబాబు నాయుడు గారే సమైక్య రాష్ట్రంలో వాడుకొని అప్పుడే కదా మనం సిమెంట్ రోడ్లు కానీ మొత్తం బిల్డింగ్లు. రామకృష్ణ గారు చెప్పండి 30 seconds. ఈ పథకం మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను దాన్ని ఇది ముందు దీంట్లో చెప్పలేకపోయాను కానీ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటని అడిగారు. 27వ తారీఖు మా సిడబ్ల్యూసి సమావేశం జరగబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండియా కూటమి అలయన్స్ భాగస్వాములతో డెఫినెట్ గా ఫామ్ లాస్ ఎట్లయితే ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుందో దీన్ని కూడా వెనక్కి తీసుకునే వరకు ఖచ్చితంగా పోరాడతాం. మొత్తంగా ఉపాధి గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం రద్దయింది. కొత్త ప్రభుత్వం విబిజీ రామ్జీ పేరుతో మరో పథకం వచ్చింది. పని దినాలు పెంచుతున్నట్టు కనపడ్డా పని నిర్ణయం చేయాల్సింది కేంద్రం, ఎక్కడ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలని నోటిఫై చేసేది కేంద్రం అని చెప్తున్నారు. ప్రజలకి గ్రామ సభకి ఉన్న హక్కు పనులు కోరే డిమాండ్ డ్రివెన్ నుంచి ఇది సప్లై డ్రివెన్గా మారిపోయిందన్న విమర్శ ఉంది. అయితే దీని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వాలు ఏ రకంగా స్పందిస్తాయి, రాష్ట్రాల మీద ఇప్పటికే ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని భరిస్తారా, అసలు మొత్తానికి పథకమే నిర్వీర్యమైపోతుందా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని కీలకంగా గత 20 ఏళ్ళ నుంచి నిలబెట్టినటువంటి పథకం స్థానంలో ఎలాంటి పథకం రాబోతుంది, దాని అమలు ఎలా ఉండబోతున్నది ప్రశ్నార్థకం. చర్చలో పాల్గొన్న బాబురావు గారికి, రామకృష్ణ గారికి, రామ్కుమార్ గారికి, అలాగే లింగారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో వస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం.